నెల్లూరు క్షేత్రపాలకుడు తలపగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు రథోత్సవం నిర్వహించారు. ఉభయ దేవతలతో కలిసి స్వామివారు నగర విహారం చేసే సన్నివేశం అత్యంత వైభవోపేతంగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ కోటి నాయకుడు కొలువైన రథాన్ని భక్తులు జయ జయ ధ్వానాలు పలుకుతూ లాగారు. అంతకుముందు స్వామివారికి మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించారు. అడుగడుగునా స్వామివారికి భక్తులు అఖండ నీరాజనాలు సమర్పించారు. జయరంగా జయ జయరంగా అంటూ నగర విహారంలో సందడి చేశారు. స్వామివారి ఆలయం నుంచి ప్రారంభమైన రథం మునుముడి బస్టాండ్ వరకు కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగనాథుని రథాన్ని లాగారు. మేళతాళాలు, తప్పిట్ల మూతలతో సంతపేట వీధులు పులకించిపోయాయి. మునుముడి బస్టాండ్ వద్ద వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తరపున అక్కడి అర్చకులు రంగనాథస్వామికి సారి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రంగడికి పట్టు వస్త్రాలు, పలహారాలు అందించగా రంగనాథస్వామి ఆలయ అర్చకులు స్వామి తరపున కళ్యాణ అక్షతలు అందించారు. ముగ్ధ మనోహరమైన ఈ సన్నివేశం భక్తిపూర్వకంగా సాగింది. రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు పలువురు దాతలు తాగునీరు, ప్రసాదాలు పంపిణీ చేశారు. రంగడి ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ పూర్తి అయింది. కళ్యాణం జరిగింది. అయిన తర్వాత ఈరోజు రథోత్సవంలో స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయము. సుమారు 6-7 శతాబ్దాలలో పల్లవులు దీన్ని స్థాపించినట్టుగా, ఆ తర్వాత చాణక్యులు దీన్ని ఇంకా విస్తరించినట్టుగా మనకి చరిత్రలో తెలుస్తోంది. అటువంటి ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన మన రంగనాథ స్వామి టెంపుల్కి ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఒక్కటే కాదండి, నెల్లూరు వాళ్ళు ఎక్కడుంటే రావటమే కాదు, నెల్లూరు వాస్తవ్యులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనే కాదు, చాలా మిగిలిన స్టేట్స్ నుండి, ఇండియా మొత్తం నుండి, ఇంకా ఇదే కాకుండా అబ్రాడ్ నుంచి కూడాను, బయట దేశాల నుంచి కూడాను, వివిధ దేశాల నుంచి కూడాను వచ్చి స్వామివారికి కానుకలు సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్ళటం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతోంది. అందులో ఈరోజు రథోత్సవంకి ఇందాక మీరు అక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తి భావాలతో ప్రతి ఒక్కరు పాల్గొనటం జరుగుతోంది. అదేవిధంగా రేపు సాయంకాలము తెప్పోత్సవం అండి, మన పెన్నా నదిలో తెప్పోత్సవం ఉంది స్వామివారిది. రేపు సాయంకాలం 7 గంటలకు ఎన్నో మంది, లక్షల మంది వచ్చి తెప్పోత్సవాన్ని వీక్షిస్తారు అని చెప్పి ఎస్టిమేట్ చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా రేపు తెప్పోత్సవానికి కూడా వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ రంగనాథ స్వామి మన నెల్లూరు నగర వాసుల్ని అందరినీ కూడాను చల్లని కరుణ కటాక్షాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.